వెల్కమ్ టు V3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తుమ్మల నాగేశ్వరరావును కలిసిన DCC అధ్యక్షుడు పొద్దెం వీరయ్య, మాజీ మంత్రి ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకుల సందడి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాము. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత జన్ను పరమజ్యోతి వెల్లడి. మోటపల్లి ఆడియో కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్ల ఆందోళన. ESI పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. హన్మకొండ పోచమ్మ తల్లికి 10,000 బోనాలు సమర్పించిన భక్తులు. వచ్చే బుధవారం ఆఖరి రోజున అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మపేట మండలం గుండుగులపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. తుమ్మల ఎంతో సీనియర్ నాయకుడని, నీతి నిజాయితీలతో రాజకీయం చేయడమే తుమ్మలకు తెలుసునని సంబోధిస్తూ తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ సాధారణంగా ఆహ్వానించారు. తుమ్మలకు కూడా తన అనుచరులతో, అభిమానులతో మాట్లాడి అతి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపారు. తుమ్మల నివాసానికి పొద్దెం వీరయ్యతో పాటు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, కొత్తగూడెం కాంగ్రెస్ నేత ఏడవపల్లి కృష్ణ వచ్చారు. లోపల సార్ మీరు బయటకు వస్తే బాగుంటుంది సార్, బయటకు వస్తే బాగుంటుంది. ఫోటో అధ్యక్షులు నా మిత్రులు వీరయ్య గారు, వారి యొక్క ఆహ్వానానికి నా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నా. నా మిత్రులు, నా సహచరులు, నా శ్రేయోభిలాషులు, నన్ను 40 సంవత్సరాలు రాజకీయాల్లో నిలిపినటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాల్ని తీసుకొని తప్పకుండా నా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పి థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లాకే ఆనిముత్యం లాంటి నాయకులు వారు, ఎప్పుడు కూడా మచ్చలేనటువంటి మంచి నాయకులు వారు. వారిని కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం గాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మేము అన్ని నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరం కూడా వారి కాంగ్రెస్ పార్టీలకు స్వాగతం పలుకుతూ రావడం జరిగింది. వారు కూడా ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. వర్ధన్నపేటలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత జన్ను పరమజ్యోతి అన్నారు. దేశాయిపేటలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిస్తారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆరూరి రమేష్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, కోరికలను నెరవేర్చలేదని ఘాటుగా విమర్శించారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే మార్పును స్పష్టంగా కోరుకుంటున్నట్లు జన్ను పరంజ్యోతి ఆశాభావం వ్యక్తం చేశారు. వర్ధన్నపేట వరంగల్ జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గం. వర్ధన్నపేట ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం.
నేను ఉండేటటువంటి ప్రదేశం. 2009లోనే వర్ధన్నపేట అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా నా పేరు ప్రతిపాదించబడింది. అప్పుడు టికెట్ మిస్ అయింది. ఈసారి మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిగా నేను వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి వస్తున్నాను. వర్ధన్నపేట ప్రజలు ఈరోజు ఒక మార్పు కోరుకుంటున్నారు. గత 2 సార్లు వర్ధన్నపేట నియోజకవర్గం తెలంగాణ లోపల ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారికి మంచి మెజారిటీతోటి వారిని గెలిపించారు. కానీ ఈరోజు ప్రజలు చాలా బాధపడుతున్నారు. అయ్యో, ఒక ఎమ్మెల్యే అంటే ఇట్లుంటారా, మా కోస పట్టించుకోరా. నేను మొన్న కొన్ని తండాలు తిరిగిన, వాళ్ళు చూపిస్తున్నారు, కూలిపోయిన ఇల్లు చూపిస్తున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అన్నారు, ఇల్లు లేవని చూపిస్తున్నారు. నేను ఇంకొక పక్కన తండాకు పోయినా, అక్కడ జనం మాకు ఇచ్చిన భూములు లాక్కున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు పట్టా పుస్తకాలు కూడా చూపిస్తున్నారు. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇంకా కొందరు చూపిస్తున్నారు, ఇగో రోడ్లు నాసిరకం రోడ్లు వేసిండ్రు అని చెప్పేసి చూపిస్తున్నారు. మేము ప్రజాప్రతినిధిగా వారిని ఎన్నుకుంటే ఈరోజు మాకు అందుబాటులో లేడు, మాకు టైం ఇయ్యరు. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎవరైనా, రమేష్ గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కూడా ప్రజాప్రతినిధులు ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి. ఒక పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది, ఎందుకు ఒక పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేసుకుంటుంది అని అంటే, ఈరోజు రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రజలకు సంక్షేమాలు ఏవైతే అభివృద్ధి అయితే ఉందో అది జరిగించడం కోసం. ఈ దేశంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, దానికి ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం యొక్క లక్ష్యం ఏంటిది అంటే, ఉన్న వాళ్లకు లేని వాళ్లకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తగ్గించడం. ఆ ఉన్న వాళ్లకు లేని వాళ్లకు ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది అని అంటే, అవును ఈ రాజ్యాంగ లక్ష్యాన్ని మేము అమలు పరుస్తాం, ఎట్లా, ఈ కార్యక్రమాల ద్వారా ఒక మేనిఫెస్టో ఇస్తుంది. అదే పద్ధతిలో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, పొలిటికల్ పార్టీని ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు చేసేది ఏమిటి అని అంటే, ఈ కార్యక్రమాల ద్వారా మేము ప్రజల్లో ఉన్నటువంటి ఈ అసమానతల్ని తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి, ప్రజలారా మాకు మద్దతు ఇవ్వండి, మమ్మల్ని ఎన్నుకోండి, మేము ఈ కార్యక్రమాలను మేము అమలు పరుస్తామని చెప్పేసి ప్రజలు నమ్మగలుగుతారు. సార్, ఇప్పుడు వర్ధన్నపేటలో నమిల శ్రీనివాసు, నాగరాజు గారు, మీరు అంటే పోటీ బరిలో ఉన్నారు. టికెట్ ఎవరికి ఇస్తాను, మీకు వస్తుందని ఎంతవరకు బలోపేతం చేసుకుంటున్నారు? అయితే మీకు నేను చెప్తున్న అంశాన్ని కొంచెం ముగించి మీరు చెప్పిన ప్రశ్నకు వస్తాను. అయితే ఒక పొలిటికల్ పార్టీ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మేటిపల్లి పట్టణంలోని ఆడియో కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ పెన్షన్ విధానం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం గ్రాట్యుటీ చెల్లించి కనీస వేతనం 26,000 ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చారు. పోచమ్మ దేవాలయంలో భక్తులు 10,000 బోనాలు సమర్పించినట్లు 5వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ పొత్తుల శ్రీమాన్ తెలిపారు.
కొత్తూరు జెండాలో పోచమ్మ బోనాలను పురస్కరించుకొని 4వ ఆదివారం మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ పోతుల శ్రీమాన్ మీడియాతో మాట్లాడుతూ శ్రావణ మాసం పోచమ్మ బోనాలు పండుగ సందర్భంగా వరంగల్ నగరంలోని ఇతర డివిజన్ల మహిళలు ప్రజలు భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారని తెలిపారు. మళ్లీ వచ్చే బుధవారం ఆఖరి రోజున అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తారని కార్పొరేటర్ తెలిపారు. పోషమ్మ గుడి బోనాల పండుగ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ పేరు పేరున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రతి ఏటా కొత్తూరు ప్రజలు ఇంకా ఇతర డివిజన్ల ప్రజలు కూడా వచ్చి ఇంకా బోనాల పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు. గతంలో చిన్న గుడి ఉండగా ఓన్లీ కొత్తూరు ప్రజలు వచ్చేది. ఇప్పుడు గుడి పెద్దగా చేసింది కాబట్టి మా కంపెనీ వాళ్ళందరూ వచ్చి ఇతర డివిజన్ల ప్రజలు కూడా వచ్చి బోనాల పండుగ ఘనంగా ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతుంది. గతంలో కలరా మసూచి లాంటి అంటువ్యాధుల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే ఆ క్రమంలో గ్రామదేవత అయినటువంటి పోచమ్మ తల్లిని కొనుక్కోవడం జరిగింది. ఇప్పటికి కూడా తెలంగాణలో ప్రతి పల్లెలలో ప్రతి గ్రామాలలో ఈ బోనాల పండుగ అదే హైదరాబాద్లో ఆషాఢంలో మిగతా వరంగల్లో శ్రావణ మాసంలో జరపడం జరుగుతుంది. ఈ పోచమ్మ తల్లి దివాళ్ళు మా భక్తులు 5వ డివిజన్ ప్రజలకు పోతుల శ్రీమాన్ 5వ డివిజన్ కార్పొరేటర్. 10 రోజులుగా ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి 124వ డివిజన్ ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకట గౌడ్ జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పాదయాత్ర ఎల్లమ్మ బండలోని అంబేద్కర్ నగర్, సుభాష్ చంద్రబోస్ కాలనీ, మహాత్మా గాంధీ నగర్, గణేష్ నగర్, తారకరామ నగర్ లోని సాగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ఆర్కిపొడి గాంధీ సహకారంతో డివిజన్ లో 90% పనులు పూర్తి చేశామని, మిగిలిన ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేశామని అన్నారు. ఇంకేమి మళ్ళీ ఇల్లు జరిగి పైకి పట్టుకోవద్దా ఈ 3 లక్షలు పెట్టి ఓటు మాత్రం కార్కే వేయాలి. దేనికేస్తావు? ఓటు ఉందా? దేనికేస్తావు? కార్కేస్తావా, బీజేపీకి వేస్తావా, కాంగ్రెస్ వేస్తావా? మాకంటే మరి కారు మళ్ళీ ఎప్పుడు కార్కేస్తావా? ఏం సమస్యలు ఏమైనా ఉన్నాయా? మంచిగా వస్తాయా? స్పందన వస్తాయా? ఇంకొక కొంచెం దొడ్డు విప్పారు అంతే కదా.
ఇంకా హన్మకొండ హంటర్ రోడ్ లోని విద్యుత్ నగర్ కాలనీలో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ హోటల్ అధినేత గైనేని రాజన్ శ్రీ సాయి బ్యాంకెట్ హాల్ ను ప్రారంభించారు. మహారాష్ట్ర బాయ్కాల ఎమ్మెల్యే ప్రముఖ వ్యాపారవేత్త యశ్వంత్ జాదన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గైనేని రాజన్ మాట్లాడుతూ హన్మకొండలో ఆధునిక హంగులతో ప్రజలందరికీ అందుబాటులో ధరలలో లభిస్తుందన్నారు. ఈ బ్యాంకెట్ హాల్ ను తన కూతురును బహుమతిగా ఇస్తున్నానన్నారు. రాజ్ హోటల్ ను ఆదరించిన విధంగానే శ్రీ సాయి బ్యాంకెట్ హాల్ ను ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గైనేని రాజన్ కుటుంబ సభ్యులు, అతిథులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈరోజు శుభదినము. శ్రీ సాయి వెంకటాల్ ప్రారంభం జరిగింది. ఈ ప్రారంభం రోజున మహారాష్ట్ర నుండి బాయ్కాల ఎమ్మెల్యే గారు మరియు మన పసులూటి దయాకర్ గారు పార్లమెంట్ సభ్యుడు మరియు మా బంధుమిత్రులు, స్నేహితులు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వాళ్లకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సాయి బ్యాంకెట్ హాల్ ముఖ్య ఉద్దేశము అతి తక్కువలో ప్రజలకు తక్కువ ఖర్చులతోటి ప్రజాసేవ చేస్తానికే మేము ఇక్కడ స్థాపించాం. డబ్బులు సంపాదించడానికి ముఖ్యం కాదు, కానీ ప్రజాసేవ కొరకే ఇది చేయడం జరిగింది. మనం ఇక్కడ నాది హోటల్ రాజ్ కూడా ఉంది. ఆ హోటల్ రాజ్ కూడా ఇప్పుడు మేము లీజ్కి ఇచ్చడం జరిగింది. నేను కూడా ఇది మా డాటర్, మా బిడ్డ కోసం, ఇది వాళ్ళు బాంబేలో ఉంటారు అయినా వాళ్ళ కోసం ఇది కన్స్ట్రక్షన్ చేసారు. దానివలన ఈ సాయి బ్యాంకెట్ హాల్ను ఆ భగవంతుడు ఆశీర్వదించి దీన్ని అభివృద్ధి చెందాలని ఆశీర్వదించాలని కోరుకున్నాను. నగర ప్రజలు మరియు వరంగల్ ప్రజలు. కాజీపేట్ నేతాజీ ఫార్మసీ కళాశాలలో మెగా జాబ్ మేళా విజయవంతమైందని డైరెక్టర్ ఈనుగాల రాకేష్ రెడ్డి తెలిపారు. సోమిడి శివార్లోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణ ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్ మెగా జాబ్ మేళా నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఉద్యోగ మేళాలో 200 మంది పాల్గొనగా 20 మందికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ గా నియామక పత్రాలు అందజేశారు. అనంతరం కళాశాల యాజమాన్యం ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ కంపెనీ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. And these are regulatory approvals and accreditation. So now we achieved around 6,500 crore turnover. This 2021 is that in 22-23 we were around 6,500 crore turnover. Nice. Okay, next sir. And this is our formulation unit. One is at Bullara, the another one is at Kottur,
and another one is పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీ చేస్తానని బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలిగిన నాయకులు గోవు ఐలయ్య యాదవ్ అన్నారు. ఈ మేరకు గోదావరి ఖానీ ప్రెస్ క్లబ్ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరితే తనకు సముచిత స్థానం కల్పించలేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో సింహ గుర్తుపై పోటీ చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఒకసారి మా కూటమిలోనే కాకపోతే యాదవ మన ఏది ఆటో సంఘం మిత్రులను నన్ను గెలిపించు యాదవ్ మన ఇది ఆటో సంఘం మీరు గెలిపిస్తే మీకు ₹1,00,00,000 అనేది నేను ఇన్ని రోజులకు మిమ్మల్ని కలిసి అదృష్టం కలిగినాను. నా జీవితం ధన్యం. మరి అటువంటి పరిస్థితులు వచ్చింది. రేపు రాబో ఎన్నికల్లో ఏదైతే రామగుండం నియోజకవర్గ శాసనసభ ఎన్నికల్లో మరి ప్రజలే నా పార్టీగా భావించుకోండి. మీరందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను. అది సింహం గుర్తు పేరు మీద పోటీ చేస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఆ సింహం గుర్తును ఆ యొక్క ఇండిపెండెంట్ అభ్యర్థిన మీకు ఒక చరిత్ర ఉన్నది. రామగుండ ప్రజలంతా చరిత్ర. గత 3 పర్యాయంలో ఇండిపెండెంట్ వ్యక్తుల్ని మరి గెలిపించారు. మరి ఇప్పుడు కూడా ప్రజలకు తలవంచి నేను అర్థిస్తున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నా నిజాయితీని నిరూపించుకుంటాను. నిరూపించకపోతే మీ అందరి ముందు నేను శ్వాసితంగా దూరం అయిపోతాను. ఈ లోకంలో ఉండాలి. అదే నా కోరిక. కాబట్టి రామగుండం అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున మిమ్మల్ని అర్థిస్తున్నా, వేయిస్తున్నా. నా గురించి కాదు, నా పొట్ట నింపుకోవడానికి కాదు, దేవుడు నాకు కొంత నేను బతకడానికి నన్ను ఆర్థికంగా అభివృద్ధి చెందితే నాకు నేను బతకడం గొప్పతనం కాదు. నేను బతుకుతూ వేలాది మందికి జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ వ్యాపారం చేశాను. కానీ మరి రాజకీయాలు ఎందుకు వచ్చి నా అడగచ్చు. నేను కొంతమందికి సేవ చేయగలను. అదే ప్రజలు ఇచ్చిన పదవి అంటే వేలాది మందికి సేవ చేయాలన్న తపనే. కానీ ఆ పదవి నా గురించి కాదు, నా స్వార్థాన్ని గురించి కాదు. ఆ పదవి ప్రజల సేవకి అంకితం. ఒక్క పైసా ఆ పదవితోటి ఆశించినప్పుడు నడి బజార్లో నన్ను ఏ చేసినా ఆ శిక్ష కరువు. అట్లా మీ ముందు తపన ఛాలెంజ్ చేస్తున్నా. జీవితం ఉన్నంతసేపు ఎలాంటి ఒక పైసకు ఆశించకుండా ప్రజల సేవయే మాధవ సేవగా భావించి అది ఒక భావితరాలకు నిరూపించాలని. ఓహో, ప్రజాప్రతినిధి ఈ విధంగా ఉంటాడా, ఎలాంటి దేనికి ఆ అక్రమాలకు లొంగకుండా ఒక నీతి నిజాయితీగా ప్రజలకు సేవలు అందిస్తాడా. ఆ విధంగా ఏ విధంగా అంటే ప్రజలకు ఒక పాలేరులాగా, యజమానికి పాలేరు ఏ విధంగా పనిచేస్తాడో విశ్వాసంగా, ఒక ఇంటికి కుక్క ఏ విధంగా విశ్వాసంగా పనిచేస్తుందో ప్రజలు ఎన్నుకున్న ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలకు అందరికీ నిస్వార్థంగా సేవ చేస్తా. చేయని పక్షంలో ఏదన్నా చిన్న ఒక ఎంటిక లాంటి మరక వస్తే ఈ జీవితమే ఉండదు. ఈ యొక్క రామగుండం ప్రాంతంలో ఈ మానవ లోకంలో లేకుండా నేను వెళ్ళిపోతానని మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తున్నా. మందకృష్ణ మాదిక ఆదేశాలతో రాబోయే పార్లమెంట్ లో ఏబిసిడి ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలని నిరసన దీక్షలు చేపడతామని జనగాం జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ మడిపల్లి శ్యామ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్ దీన్ని గురించి ఆ నాయకులు చర్చించాలని డిమాండ్ చేశారు. స్టేషన్ గన్పూర్ కేంద్రంలో మండల అధ్యక్షులు ఈ దీక్షలో పాల్గొన్నారు. శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రస్తుతం జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలు ఏదైతే ఉందో కొత్త స్టార్ట్ అయ్యే పార్లమెంట్ సమావేశాలు, మరి ఆ పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీల ఏబీసీ వర్గీకరణ బిల్లు బీజేపీ పార్టీ అలా మరి ప్రభుత్వం వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ శ్రీ మందకృష్ణ ఆధ్వర్యంలో మరి ములుగు మన శ్రీరంగపూర్ నియోజకవర్గ పరిధిలో నిరాదీక్ష చేయడం జరుగుతుంది. కనుక దయచేసి ఏదైతే మరి బీజేపీ పార్టీ అధికారులకు వస్తే వర్గీకరణ బిల్లు పెడతామని చెప్పారో మరి ఆ మాట కట్టుబడి ఉండే అవకాశాన్ని మరి వాళ్ళకు ఉంది కనుక ఖచ్చితంగా బీజేపీ పార్టీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి మాదిగల ఆత్మగౌరవం కాపాడాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షం ఉందో అది కూడా మరి గతంలో అనేక సార్లు లేఖలు రాయడం జరిగింది కనుక వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం ఉంది. మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మరి ప్రతిపక్ష పాత్రగా పూర్తి పార్లమెంట్లో వాళ్ళు ఆ గలాన్ని విప్పించి మరి బీజేపీ పార్టీ సపోర్ట్ చేసి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేయాలి.
డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ గారు మరి గతంలో నేను పెద్ద మాదిగా చెప్పారో మరి వారికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అఖిలపక్షాన్ని తయారు చేసుకుని తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి ఢిల్లీ తీసుకుపోయి మోడీ గారికి కలిసి మరి వరికన్న బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా మరి కేసీఆర్ నాయకత్వంలో మరి బీజేపీ పార్టీని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వరికన్న బిల్లు కష్టంగా పార్లమెంటు ప్రవేశంలో పెట్టకపోతే గౌరవ మందకృష్ణ నాయకత్వంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్నిగుణంగా మాత్రం చెప్పి విశ్వసిస్తున్నాం. జై మాదిగా. ప్రతి ఓటరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేటట్లు చూసే బాధ్యత ముస్తాబాద్ మండల రాజకీయ పార్టీల ప్రతినిధులపై ఉందని ఎన్నికల నిర్వహణ శిక్షణ తరగతుల మాస్టర్ ట్రైనర్ ఉపేంద్ర అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఏఎంఆర్ గార్డెన్స్ లో పోలీస్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు నేతలకు ఎన్నిక ప్రస్తావన నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ సిఐ సదన్ కుమార్, తహసీల్దారు గణేష్ తదితరులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ, గ్రామాలలో పార్టీల నేతలు అనుసరించాల్సిన విధానాలపై సూచనలు, సలహాలు చేశారు. అలా కాదంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వాళ్ళకు ఉన్నటువంటి సెక్షన్స్ కింద మనం 1961 ప్రజా ప్రాతినిధ్య చట్టం 10A సెక్షన్ 10A కింద కేసులు బనాయించే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఇంకా మనకు దేవాలయాల దగ్గర కావచ్చు, మసీదుల దగ్గర ఈ పొలిటికల్ మీటింగ్లకు పర్మిషన్ లేదు. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీస్ అట్లాంటి వాటికి కూడా పర్మిషన్ ఉండదు. ఆ టైంలో ఎక్కడ మరి పబ్లిక్ మైదానాలు ఉంటాయి, గెస్ట్ హౌస్లు, ఇట్లాంటి వాటి దగ్గర అందరికి అవకాశం ఉంటుంది. రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, అక్కడ వివక్ష లేకుండా లోకల్ పోలీస్ అందరికి పర్మిషన్ ఇస్తారు. ఎప్పుడు ముందస్తుగా ఎవరు ముందస్తుగా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఇంకా మనకు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళు వెహికల్స్ వాడుతూ ఉంటాం. మీకు తెలుసు, పోటీ చేసే అభ్యర్థికి అన్లిమిటెడ్ వెహికల్స్ ఎన్నైనా వాడచ్చు. కాకపోతే లోకల్ పర్మిషన్ అనేది, లోకల్ పోలీస్ పర్మిషన్ కంపల్సరీ. పోలింగప్పుడు పోటీ చేసే అభ్యర్థికి 5 వెహికల్స్ వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఈ ఆఫీసర్స్ ఆర్ఓ గారు, ఏఆర్ఓ గారు వాళ్ళకి 2 వెహికల్స్ కి పర్మిషన్. వాళ్ళు పోలింగ్ ను మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు పోలింగ్ అయినట్టు 100 మీటర్స్ లోపు మనం ఎలా. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుమ్మల నాగేశ్వరరావును కలిసిన టీసీసీ అధ్యక్షుడు పొద్దెం వీరయ్య, మాజీ మంత్రి ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకుల సందడి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాము, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత జన్ను పరమజ్యోతి వెల్లడి. మోటపల్లి ఆడియో కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్ల ఆందోళన, ఈఎస్ఐ పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. హన్మకొండ పోచమ్మ తల్లికి 10,000 బోనాలు సమర్పించిన భక్తులు. వచ్చే బుధవారం ఆఖరి రోజున అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.